ప్రతి స్త్రీ కూడా 40 ఇయర్స్ దాటగానే దగ్గరున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి తనకి ఏమైనా బ్లడ్ ప్రెషర్ బీపీ ఏమైనా ఎక్కువ అయిందా, తన షుగర్స్ ఎలా ఉన్నాయి, ఎందుకంటే డయాబెటీస్ అన్నది యూజువల్గా 40 ఇయర్స్ అప్పుడు స్టార్ట్ అవుతుందండి. ఎర్లీ ఆన్సెట్ వచ్చేవి బాగా అంటే జెనెటిక్గా ప్రాబ్లమ్స్ వల్ల వచ్చేవన్నీ ప్రాబ్లమ్స్ కూడా పుట్టుకతోనే పుట్టిన వెంటనే ఫస్ట్ 20 ఇయర్స్లో అన్నది చూస్తూ ఉంటాం. 20 ఇయర్స్ లోపల రాకపోతే కనుక కొత్తగా ప్రాబ్లమ్స్ 20 to 40 మధ్యన వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. 40 ఇయర్స్ సెట్ అవ్వగానే మనకి ఈ డయాబెటీస్ కానీ బీపీ కానీ కొలెస్ట్రాల్ కానీ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం 40 ఇయర్స్కి స్టార్ట్ అవుతుందండి. సో తన దగ్గరున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకోవడం అనేది చాలా ముఖ్యమండి. స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్స్ వచ్చే ఆన్సెట్ కూడా 40 ఇయర్స్కి స్టార్ట్ అవ్వచ్చు అండి. బ్రెస్ట్కి డిజిటల్ మ్యామోగ్రామ్ అని కొత్తగా వచ్చింది. సో ఎనీ లీజన్స్ అంటే అది క్యాన్సరే కానక్కర్లేదు కూడా, ఏమైనా గెడ్డలు కానీ కాయలు కానీ తనకి ఏమైనా బ్రెస్ట్లో ఏమైనా హార్మోనల్ చేంజెస్ వల్ల పెయిన్ రావడం కానీ ఇబ్బందిగా ఉండడం కానీ ఇవన్నీ కూడా రూల్ అవుట్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమండి. గర్భసంచిలోకి వస్తే అంటే తన గర్భసంచి లోపల బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ యూజువల్గా 35 to 40 మధ్యన డిస్ఫంక్షనల్ యూట్రైన్ బ్లీడింగ్స్ కానీ తనకి ఏమైనా వైట్ డిశ్చార్జెస్ అవడం కానీ ఇవన్నీ ఎక్కువ చూస్తూ ఉంటాం. ఎందుకంటే చాలా హార్మోనల్ చేంజెస్ ఎప్పుడైతే స్త్రీలో స్టార్ట్ అవుతాయో వాళ్ళలో ఈ రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే యూట్రస్, సర్విక్స్, వెజైనాలో కూడా చాలా చేంజెస్ అనేది మనం చూస్తూ ఉంటాం. దానివల్ల పేషెంట్కి చాలా కంప్లైంట్స్ వచ్చే అవకాశం కూడా చాలా ఉంటాయండి. సో గర్భసంచికి ఒక స్కాన్ చేయించుకోవడం, ఏమైనా కొత్తగా ఏమైనా ఫైబ్రాయిడ్స్ ఏమైనా స్టార్ట్ అయినాయా, లేదంటే ఎండోమెట్రియల్ థిక్నెస్ ఏమైనా పెరిగిందా, ఇవన్నీ తెలుసుకోవడానికి మనకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేది ఒక బేసిక్ ఇన్వెస్టిగేషన్ అండి. 40 అన్న ఏజ్ ఫ్యాక్టర్ అనేది విమెన్లో చాలా శారీరకంగా ప్రభావం అనేది పడుతుందండి. నెక్స్ట్ సర్విక్స్ ఎగ్జామినేషన్, ఎందుకంటే ప్యాప్స్మియర్ అన్నది ఒక చాలా సింపుల్ ఇన్వెస్టిగేషన్ అండి. గర్భసంచి మూతిని కేవలం కళ్ళతో చూసి దాంట్లో ఏమైనా గ్రోత్స్ ఉన్నాయా, ఇది ఏమైనా క్యాన్సరస్ గ్రోత్ లాగా ఏమైనా అనిపిస్తుందా, నెక్స్ట్ ఏంటంటే దాన్ని కళ్ళతో చూసినాక ఒక స్పాచులా పెట్టుకుని ఆ పైన సెల్స్ తీసి ఒక గ్లాస్ స్లైడ్ మీద వేసి మైక్రోస్కోప్లో చూసి ఇందులో ఏమైనా క్యాన్సర్ సెల్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే రేపొద్దున ఒక 6 monthsలో కానీ 6 yearsలో కానీ 6 monthsలో కానీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా అన్నది తెలుసుకోవడానికి ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ అంటామండి. అంటే ప్రస్తుతం క్యాన్సర్ కాదు, కాకపోతే ఏమీ ట్రీట్మెంట్ లేకుండా వదిలేస్తే కనుక అవి గర్భసంచి మూతి సర్వైకల్ క్యాన్సర్ కింద మారే అవకాశం ఉన్నది కూడా మనకి తెలుస్తుంది. సో ఒక్కసారి మ్యారేజ్ అయినాక టిల్ ద ఏజ్ ఆఫ్ 50 ఎవ్రీ 3 years దగ్గరున్న గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి రొటీన్ ప్యాప్స్మియర్ చేయించుకోవడం అనేది చాలా ముఖ్యమండి. 50 years పైబడ్డాక 50 to 65 years తర్వాత లోపల ఉన్న స్త్రీలు ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి ప్యాప్స్మియర్ చేయించుకుంటే కనుక సర్వైకల్ క్యాన్సర్ లాంటి ఒక భయంకరమైన వ్యాధిని మనం తొలగించవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఒకసారి 40 years వచ్చేసరికి హార్మోనల్ చేంజెస్ వల్ల స్త్రీల యొక్క ఎముకలు చాలా వీక్ అయిపోతాయండి. ఎముకల మీద చాలా ప్రభావం పడుతుంది లాస్ ఆఫ్ హార్మోన్స్ వల్ల. సో హార్మోనల్ చేంజెస్ వల్ల వచ్చే ఎముకల యొక్క డెన్సిటీని మనం డెక్సా అంటాము. బోన్ డెన్సిటీ చెకప్స్ అనేది చాలా ముఖ్యమండి. ప్రతి స్త్రీ కూడా 40 years దాటినాక ఒకసారి బోన్ డెన్సిటీ చేయించుకోవడం, ఆస్టియోపోరోసిస్ ఏమైనా సెట్ అయిందా, ఎందుకంటే మన దేశంలో కొంచెం ఈ ఆరోగ్యం మీద అవగాహన చాలా తక్కువ ఉండడం వల్ల స్త్రీలకి ఆస్టియోపోరోసిస్ అన్నది ఒక అంటే బోన్స్ బాగా వీక్ అయిపోవడం, చిన్న వయసులోనే చాలా వీక్నెస్, నడుము నొప్పి రావడం, అంటే షీ విల్ బి ఓన్లీ 55 or 60 విచ్ ఇస్ క్వైట్ యంగ్ ఏజ్. ఆ ఏజ్లోనే బాగా నడుము వంగడం, నడుము నొప్పి రావడం, బోన్స్ అన్నీ వీక్ అయిపోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. చిన్న వయసులో కనుక అంతే ఫుడ్ తింటే అది అరిగించుకోగలిగే శక్తి ఉంటుంది. 40కి ఏంటంటే అదే క్వాంటిటీ మేమేమి ఎక్కువ తినమండి అని చాలామంది పేషెంట్స్ చెప్తూ ఉంటారు. మీరు గమనించాల్సింది ఏంటంటే ఇంతకుముందు తిన్నట్టే మీరు కంటిన్యూ చేయలేరు, ఎందుకంటే ఇంతకుముందు అంతే పదార్థం తిన్నా కూడా మీరు కరిగించుకోగలరు. వన్స్ యూ రీచ్ 40 మీరు తిన్నదంతా కూడా బాడీలో ఫ్యాట్ కింద పేరిపోతుంది. సో ట్రై టు రెడ్యూస్ యువర్ ఫుడ్ ఇంటేక్, అంటే ఎంత అవసరమో కొంచెమే తినడం, అందులో కూడా రైస్ కంటెంట్స్, హై షుగర్స్, రిఫైన్డ్ షుగర్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, ఎందుకంటే వాళ్ళల్లో పేగుల్లో కూడా చాలా మార్పు వస్తుంది. ఇంతకుముందు మసాలా ఫుడ్ ఇవన్నీ తిన్నవి కూడా 40 దాటినాక అరిగించుకునే శక్తి కూడా బాగా
తగ్గే అవకాశం కూడా ఉంటుంది. సో డైటరీ మోడిఫికేషన్స్, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవడం, ఫ్రెష్ ఫ్రూట్స్, ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్ తీసుకోవడం అండ్ లెస్ క్యాలరీ ఫుడ్, లేట్ నైట్ మీల్స్ తినకుండా అర్లీగానే డిన్నర్ తిని అన్నది ఇంపార్టెంట్. సో తన డైట్లో కనుక కాల్షియం సప్లిమెంట్స్ అంటే కొన్ని విటమిన్ సప్లిమెంట్స్ తీసుకుంటే కనుక రానున్న వయసులో అంటే ఏజ్ పెరిగే కొద్దీ వచ్చే ప్రాబ్లమ్స్ చాలా మట్టుకు మనం అరికెట్టుకునే ఛాన్స్ అయితే ఉందండి. లైక్ ఆల్మోస్ట్ క్యాన్సర్ ఆన్సెట్ అయినా కూడా క్యాన్సర్ సెల్స్ని నిరోధించే శక్తి కూడా మనకి విటమిన్ ఏ కానీ, మంచి పపాయా ఫ్రూట్ తింటే ఇట్ హ్యాస్ మల్టిపుల్ విటమిన్స్ అండి. సో ఇట్ కెన్ ఎరాడికేట్ యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్స్ వల్ల క్యాన్సర్స్ కానీ, ఏజింగ్ కానీ కూడా మనం తగ్గించుకోవచ్చు. కొంతమంది స్త్రీలు మనము వయసు పెరిగినా కూడా వాళ్ళల్లో ఆ వయసు ప్రభావం అనేది ఎక్కువ చూస్తూ ఉండవు. దట్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ద డైట్ దే ఫాలో అండి. పోతే చాలామంది 3 months నుంచి ఎక్సర్సైజ్ చేస్తున్నాను, నాలో వెయిట్ ఏమీ తగ్గట్లేదు అని చెప్పి ఆపేస్తారు. దట్స్ నాట్ ద రైట్ వే. సో మనం ఎక్సర్సైజ్ చేసేది ఒక ఫిట్ బాడీ. యూ మే బీ అ కపుల్ ఆఫ్ కిలోస్ మోర్, అంటే ఒక 2-3 కిలోలు మనం ఉండాల్సిన బరువు కంటే ఎక్కువే ఉండొచ్చు. కాకపోతే ఈ ఎక్సర్సైజ్ మిమ్మల్ని కనీసం 10 కిలోలు ఎక్కువ పుటాన్ చేయడాన్ని ఆపగలిగే శక్తి ఈ ఎక్సర్సైజ్ ఉంటుంది. ప్లస్ మీ బాడీని ఫిట్గా ఉంచే శక్తి పెంచుతుంది అనమాట ఎక్సర్సైజ్ వల్ల. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ ఆరోగ్యాన్ని మీరు చూసుకుని మీ ఎక్సర్సైజ్, మీ డైట్ కంట్రోల్స్, మీ విటమిన్ సప్లిమెంట్స్ చూసుకుంటే కనుక మీ ఫ్యామిలీకి చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు.